సొంతిల్లుందా? అయితే మేం రుణాలిస్తాం, ఇతర స్థిరాస్తులు ఉండాల్సిన అవసరమే లేదు అంటూ నమ్మబలుకుతున్నారు. లోన్ కోసం ఇల్లు తనఖా మాత్రమే కాదు, రిజిస్ట్రేషన్స్ కూడా చేయించేసుకుంటున్నారు. కిస్తీ లేట్ అయిందా? చక్రవడ్డీలు, బారు వడ్డీలతో పేదల నడ్డి విరుస్తున్నారు. అదేమని నిలదీస్తే ఇల్లు ఖాళీ చేయాలంటూ బెదిరిస్తున్నారు. విజయవాడ చుట్టుపక్కల పల్లెల్లో జరుగుతోంది ఈ ఫైనాన్స్ దందా. ఎన్టీఆర్ జిల్లా కొండూరు మండలంలోని అన్ని గ్రామాల్లో ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీల దందా నడుస్తోంది. ఈ మండలంలో హెచ్ఎఫ్ఎస్ గా పిలిచే హిరనందని ఫైనాన్షియల్ సర్వీసెస్, మహీంద్రా హోమ్ ఫైనాన్స్ కంపెనీల నుంచి రుణాలు తీసుకున్న వారు ఒక్కో గ్రామంలో 40 నుంచి 50 మంది వరకు ఉన్నట్టు తెలుస్తోంది. మండలంలో మొత్తం 36 గ్రామాల్లో దాదాపు 1620 మంది వరకు ఈ కంపెనీల చేతిలో చిక్కున్నారని అంచనా. పేదల ఇళ్లను తనఖా రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్న కంపెనీలు ఒక్కో ఇంటికి 5 లక్షల నుంచి 10 లక్షల వరకు రుణాలు ఇస్తున్నాయి. 5 లక్షల రుణం తీసుకునే వారి దగ్గర తనఖా రిజిస్ట్రేషన్లు, కమిషన్లు, ఇతర ఖర్చుల పేరుతో 1.20 లక్షలు, 10 లక్షల రూపాయలు రుణం తీసుకున్న వారి దగ్గర 2 లక్షలకు పైగా మినహాయించుకున్నట్టుగా స్థానికులు చెబుతున్నారు. వ్యవసాయం, ఇతర అవసరాల కోసం డబ్బులు తీసుకుని కట్టలేక జనం ఇబ్బందులు పడుతున్నారని అంటున్నారు. అదే ఏదైనా పంట వేసినప్పుడు కానీ తొందరగా కట్టిద్దామనే ఆలోచనతో తీసుకుంటారు, కానీ పంటలు సరిగ్గా పండక కట్టలేకపోతున్నారు. దానివల్ల వాళ్ళు ఫైనాన్స్ వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి తీసుకున్న వ్యక్తి, అంటే పెద్దోళ్ళు ఉంటారు కదన్నా, వాళ్ళు అదే మొగళ్ళు ఉంటారు కదా, మొగళ్ళు లేకపోయినా కానీ ఆడవాళ్ళు ఉన్నా అది సమాధానం చెప్పినా కానీ వాళ్ళు వెళ్ళలేకపోతున్నారు. దానివల్ల బాగా ఇబ్బంది పెడుతున్నారు. ఒక నైట్ 8-9 దాకా ఉంటారు. నూజివీడు, తిరువూరు గ్రామాల్లో తమ బ్రాంచ్ కార్యాలయాలు, విజయవాడ నుంచి ప్రధాన కార్యాలయాలను నిర్వహిస్తూ వడ్డీల దందా చేస్తున్నాయి ఈ కంపెనీలు. 5 లక్షల రూపాయలు రుణం తీసుకున్న వారు నెలకు 12,000 రూపాయల వరకు, 10 లక్షలు తీసుకున్న వారు 20,000 రూపాయల నుంచి 25,000 వరకు చెల్లించాల్సి వస్తోంది. 1-2 నెలల్లో కిస్తీలు ఆలస్యమైతే వాటి వడ్డీలు, చక్రవడ్డీలు వేస్తున్నాయి. వ్యవసాయ పనులు, ఇతర చిన్న పనులు చేసుకుని జీవనం సాగించే బాధితులు 1-2 నెలల కిస్తీ చెల్లించకపోతే 4-5తో కూడిన రికవరీ బృందాలను రంగంలోకి దించుతున్నాయి. పంచాయతీలు పెట్టడం, 10 మందిలో అవమానాలకు గురి చేయడంతో కొందరు చనిపోతున్నారని స్థానికులు చెప్తున్నారు. ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక చాలామంది హౌస్ లోన్లు తీసుకున్నారు. బయట ఎక్కడ డబ్బులు దొరక్క హౌస్ లోన్లు తీసుకుంటే వీళ్ళు వచ్చి 1-2 నెలలు కట్టకపోయినా, 1 నెల కట్టకపోయినా చక్రవడ్డీ వేసి ఎక్కువ ప్లాంట్ చేస్తాం అంటున్నారు. మీ హౌస్ ఖాళీ చేయాలి, మేము స్వాధీనం చేసుకుంటాం అని వీళ్ళు బెదిరిస్తున్నారు. వీళ్ళ బెదిరింపుల వల్ల ఒక వ్యక్తి మొన్న చనిపోయారు. పెద్దతాండాకు చెందిన గిరిజనుడు ముఖ్య హనుమాన్ 4 ఏళ్ల క్రితం హిరనందని అనే ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలో తన ఇంటిని తనఖా పెట్టి 5 లక్షల రూపాయల రుణం తీసుకున్నాడు. అయితే రుణం చెల్లింపు విషయంలో కొంత ఆలస్యం జరిగింది. దీంతో ఫైనాన్స్ కంపెనీకి చెందిన ఏజెంట్ల వేధింపులు తాళలేక ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు వాపోతున్నారు. కిస్తీ కట్టడం 4-5 రోజులు లేట్ అయితే 500-600 రూపాయల ఫైన్లు వసూలు చేస్తున్నారంటున్నారు బాధితులు. ఇప్పుడు 3 లక్షల 4 లక్షలకి 3 లక్షల 70,000 ఇచ్చారు. ఆ 30,000 అంటే వాళ్ళు ఏదో ఇన్సూరెన్స్ ఉంది అని తీసుకున్నారు, ఇంకా కటింగ్ చేసుకున్నారు. చేతులు 3,70,000 వచ్చినాయి. ఇప్పుడు ఒక రోజు అంటే ఇప్పుడు 5 తారీఖు కట్టేది మన కొంచెం మనం కొంచెం వ్యవసాయం కదా, పని చేసుకునే వాళ్ళు కదా. ఒకరోజు 6, 7, 10 తారీఖు కట్టినా వాళ్ళు 500 600 పైన ఎత్తున్నారు. పేదలు, మధ్యతరగతి వాళ్ళనే ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలు టార్గెట్ చేశాయని స్థానిక నేతలు అంటున్నారు. మైక్రో ఫైనాన్స్ కంపెనీలు అధిక వడ్డీలతో ప్రజల్ని వేధిస్తున్నాయని చెప్తున్నారు. వ్యవసాయ రంగం దివాళా తీసిన తర్వాత ఆర్థిక ఇబ్బందులు కూరుకుపోయినటువంటి పరిస్థితుల్లో పేదవాళ్ళ దగ్గర డబ్బులు లేక పిల్లల పెళ్లిళ్ళు చేద్దామని అప్పులు తీర్చుకోవాలనే ఒక ఉద్దేశంతో ఏంటంటే ఈ మైక్రో ఫైనాన్స్ వాళ్ళు ఆశ్రయిస్తే వాళ్ళు డబ్బులు లోన్లు ఇచ్చిన తర్వాత అధిక వడ్డీలు వేసి వాళ్ళ దగ్గర వసూలు చేస్తా ఉన్నారు. 1-2 కిస్తీలు కట్టలేనటువంటి పరిస్థితులు వాళ్ళు ఏంటంటే కంపెనీ ఏజెంట్లు వచ్చి మీరు డబ్బులు కట్టకపోతే మీ ఇల్లుకి సీలేస్తాం, నోటీసులు ఎంత ఇస్తాం, బొచ్చులు బయటేస్తామని చెప్పి బెదిరిస్తా ఉన్నారు. ఇది చాలా దుర్మార్గమైన విషయం. ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీల బారి నుంచి రుణగ్రహీతులను విముక్తి చేయడానికి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. బాధితుల ఆత్మహత్యలను నివారించాలని కోరుతున్నారు.